నెల్లూరు జిల్లా మైపాడు, విడవలూరు, టీపీ గూడూరు, ఆత్మకూరులోని బీసీ హాస్టల్ వార్డెన్లు అవినీతికి పాల్పడుతున్నారని అఖిల భారత విద్యార్థి బ్లాక్ రాష్ట్ర అధ్యక్షుడు చైతన్య ఆరోపించారు. ఈ సందర్భంగా నెల్లూరు కలెక్టరేట్లోని స్పందనలో కలెక్టర్ ఎం హరినారాయణను ఏఎస్బీ నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం చైతన్య మీడియాతో మాట్లాడారు. బీసీ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారన్నారు. ప్రభుత్వ మెనూ ప్రకారం విద్యార్థులకి భోజనం అందడం లేదని, అందులోనూ వార్డెన్లు అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. వెంటనే కలెక్టర్ జోక్యం చేసుకుని అవినీతి అధికారులపై చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నరేంద్ర, సాయి, వంశీ, దయాకర్, ఈశ్వర్, యశ్వంత్, కార్తిక్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు వివిఎస్ చైతన్య, అఖిల భారత విద్యార్థి బ్లాక్ ఏఎస్బి రాష్ట్ర అధ్యక్షుడిని. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వెనకబడిన తరగతులు బీసీ వసతి గృహాల్లో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి వార్డన్లపై చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళకి ప్రోత్సహిస్తున్నటువంటి ఏబీసీడబ్ల్యూ, డీబీసీడబ్ల్యూ, ముఖ్యంగా నెల్లూరు జిల్లా రారాజుగా బీసీ వెల్ఫేర్ అధికారిగా ఉన్నటువంటి డీబీసీడబ్ల్యూ వెంకటయ్య గారిని సస్పెండ్ చేయాలని కోరుతూ గౌరవ కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేయడం జరుగుతూ ఉంది. ఏదైతే నెల్లూరు జిల్లా మైపాడులో కానివ్వండి, టీపీ గూడూరులో కానివ్వండి, విడవలూరులో కానివ్వండి, లక్ష్మీపురంలో కానివ్వండి, ఆత్మకూరులో కానివ్వండి, దాదాపు ఎక్కువ స్ట్రెంత్ ఉన్న హాస్టల్స్ ఇవి. 70 నుండి 80, 100 దాకా ఉన్నటువంటి హాస్టల్స్. కనీసం ఒక్క విద్యార్థి కూడా అక్కడ నిద్రపోయే పరిస్థితి లేదు. అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాల్సినటువంటి వార్డన్లు కూడా ఆ విధులకు రాకుండా వాళ్ళ సొంత పనుల కోసం విధులను డుమ్మా కొడుతున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా గతంలో ఏబీసీడబ్ల్యూఓ ప్రసన్న మేడంకి, శ్రీదేవి మేడంకి, అదేవిధంగా డీబీసీడబ్ల్యూఓ ముఖ్యంగా వెంకటయ్య గారికి తెలియజేసిన అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు వాళ్ళపైన చర్యలు తీసుకోవాలా. ఈరోజు గౌరవ కలెక్టర్ గారిని ఒకటే కోరుతా ఉన్నాం. ఏదంటే ఈరోజు హాస్టల్స్లో చదువుకున్నటువంటి విద్యార్థుల ట్రంకు పెట్లలో పుస్తకాలు, పలకలు, పెన్నులు ఉండాల్సినటువంటి ట్రంకు పెట్లలో ఈరోజు ప్యాక్ ముక్కలు, హాన్స్ ప్యాకెట్లు, గుట్కాల్ ప్యాకెట్లు ఉన్నాయని చెప్పి తెలియజేసాం. విజువల్స్ అన్నీ కూడా గౌరవ కలెక్టర్ గారికి చూపించాం. ఇవన్నీ అక్కడ హాస్టల్ వార్డెన్ అడిగినప్పటికీ మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అనే విషయంలో ఈరోజు హాస్టల్ వార్డెన్ వ్యవహరిస్తూ ఉన్నారు. వీడియోలు తీయడానికి లేదు అంటే వాళ్ళ అక్రమాలను బయట పెడుతున్నందుకు మేము వీడియోలు తీస్తున్నప్పటికీ మీరు వీడియోలు తీయకండి అని చెప్పి రౌడీజం చేస్తున్నటువంటి పరిస్థితి. మైపాడు టి నరసింహులు ఆయన పేరు. ఇక్కడ పివి నరసింహమూర్తి టీపీ గూడూరు, అదేవిధంగా విడవలూరులో హాస్టల్స్లో ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి నరసింహమూర్తి గారు అక్కడ ఒక విద్యార్థికి కూడా భోజనం అందించడం లేదు. గవర్నమెంట్ అందిస్తున్నటువంటి ఆ బియ్యాన్ని, గుడ్లని అన్నింటిని కూడా అమ్ముకుంటున్నారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి హాస్టల్ వార్డల్ని వాళ్ళకి ప్రోత్సహిస్తున్నటువంటి ముఖ్యంగా జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి వెంకటయ్య గారిని సస్పెండ్ చేయాలని చెప్పి ఏఎస్బీ అఖిల భారత విద్యార్థి బ్లాక్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం.